ఈ రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుంది? మేము పెట్రోల్ స్కూటర్ కొంటే వచ్చిన లైఫ్ టైం ఇంచుమించుగా ఎలక్ట్రిక్ స్కూటర్లో వస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ రోజు మన వీడియోలో అసలు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లైఫ్ టైం ఎంత, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో మేజర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఈ స్కూటర్ యొక్క లైఫ్ టైం ఎంతో మనం కనిపెట్టవచ్చు. మేజర్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే దాదాపుగా 50% కాస్ట్ అనేది బ్యాటరీ ప్యాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగ మనం కొన్ని కేటగిరీస్ కింద సెగ్మెంట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చి బ్యాటరీ ప్యాక్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే మోటార్, కంట్రోలర్, వైరింగ్ హార్నెస్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లోకి వస్తాయి. ఇక నెక్స్ట్ మనకి సాధారణ ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ, ఫైబర్ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ కాంపోనెంట్స్ లోకి వస్తాయి. సో ఒక్కొక్కటి మనం దీని యొక్క లైఫ్ టైం ఎంతో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫస్ట్ మన బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 రకాల బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీస్ అయితే మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే చూస్తున్నాం. ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే 250 నుండి 300 లైఫ్ సైకిల్స్ ఇస్తున్నారు. సో మన అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు బ్యాటరీ ప్యాక్స్ అనేవి పనిచేస్తాయి. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చి 15,000 కిలోమీటర్ల నుండి 20,000 కిలోమీటర్ల వరకు లైఫ్ టైం వస్తుంది. ఆ తర్వాత ఈ బ్యాటరీ ప్యాక్స్ ని మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది కూడా మనం కస్టమర్ ఆ క్వాలిటీ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్వాలిటీ ఉంటే మనకి 20,000 కిలోమీటర్ల వరకు లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చి దాదాపుగా 1.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వచ్చి కాస్ట్ మార్కెట్ లో 15,000 రూపాయలకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ సెట్ అనేది ఆఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని యూస్ చేస్తున్నాం. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ఒక 1000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటున్నాయి. సో ఇది యావరేజ్ గా మనం క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ లో దొరికే లిథియం బ్యాటరీ ప్యాక్స్ వచ్చి అది ఎన్ఎంసీ కావచ్చు, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కావచ్చు, యావరేజ్ గా చూసుకున్నట్లయితే మనం ఈ ఫిగర్ అనేది తీసుకుందాం. ఇక్కడ మన కంపెనీలు ఇస్తున్న వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కి వారంటీ ఇస్తున్నారు. సో 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు అనేది స్టాండర్డ్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో వారంటీ ఇస్తున్నారు. సో మనం లైఫ్ సైకిల్ సాధారణంగా వారంటీని చూసుకుంటే కంపెనీ వాళ్ళు ఎలాగో 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది కవర్ చేస్తున్నారు. ఈ టైంలో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ ప్యాక్ అనేది రీప్లేస్ చేస్తున్నారు. ఇది కాకుండా మనం 30,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా మన లైఫ్ సైకిల్ సాధారణంగా చూసుకున్నట్లయితే యావరేజ్ చూసుకున్న ఒక 50,000 కిలోమీటర్ల వరకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో మనకి లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది క్వాలిటీ ఆఫ్ ది సెల్ ని బట్టి. ఈ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ లో యావరేజ్ గా కెమిస్ట్రీ ఆధారంగా ఒక 12,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు కిలో వాట్ అవర్ మనకి పడుతుంది అనమాట. కానీ మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్లో మినిమం వచ్చి 1.8 కిలోవాట్ అవర్ల యావరేజ్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. సో మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఒక 22,000 రూపాయల నుంచి దాదాపు 24,000 రూపాయల వరకు మినిమం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైజింగ్ పరంగా. సో బ్యాటరీ ప్యాక్ పరంగా మనం చూసుకున్నట్లయితే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్కి అయితే సంవత్సరం పాటు వారంటీ వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్కి అయితే మినిమం వచ్చి 3 సంవత్సరాల పాటు వారంటీ వస్తుంది. రీప్లేస్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మనం తక్కువ కాస్ట్ లో రీప్లేస్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ పరంగా మెజారిటీ టైమ్స్ లో కాంప్లెక్స్ టెక్నాలజీ వాడిన కంపెనీల బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి కనుక మన రీప్లేస్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. లేదంటే నార్మల్ గా కొనుక్కున్న వెహికల్స్ బ్యాటరీస్ అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం మనం అందుబాటులో ఉన్న రేటుకే బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బ్యాటరీ ప్యాక్ తర్వాత ఖరీదైన కాంపోనెంట్ ఏంటంటే మోటార్. ఇక్కడ మోటార్ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మార్కెట్ లో ఎక్కువగా మనకి బిఎల్డిసి హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేస్తున్నారు. సాధారణంగా బిఎల్డిసి హబ్ మోటార్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అంత ఈజీగా పోవండి. మన ఇనీషియల్ గా మార్కెట్ ఎప్పుడైతే ఈవీ స్కూటర్ మార్కెట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవాళ వరకు మోటార్ కాంపోనెంట్ పాడవని వెహికల్స్ కూడా ఉన్నాయి. అంత తేలిగ్గా పాడవని కాంపోనెంట్స్ బిఎల్డిసి హబ్ మోటార్స్, అలానే పిఎంఎస్ఎం మోటార్స్ కూడా లైఫ్ టైం బాగానే ఉంటుంది. కాకపోతే కంపెనీ వాళ్ళు బిఎల్డిసి మోటార్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్ కేస్ కస్టమర్స్ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రిఫర్డ్ వెయిట్ కన్నా లోడ్ కెపాసిటీ కన్నా మించి లోడ్ కెపాసిటీ వేస్తే ఆ మోటార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మోటార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మినిమం వచ్చి ఒక 15,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మోటార్ కెపాసిటీ ఆధారంగా అది ఎన్ని కిలోవాట్లు దీని ఆధారంగా చూసుకుంటే అది 20,000, 25,000, 30,000 రూపాయల వరకు కూడా ఆ మోటార్ కెపాసిటీ ఆధారంగా దాని రేట్లు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ మార్కెట్లో సాధారణంగా బిఎల్డిసి హబ్ మోటార్స్ ఏదైనా పోయినా కూడా రిపేరింగ్ చేసే అవకాశం ఉంటుందండి. హాల్ సెన్సార్స్ ని మార్చితే అయితే కనుక ఈ మోటార్స్ ని మనం రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే బిఎల్డిసి హబ్ మోటార్స్ కానీ పిఎంఎస్ఎం మోటార్స్ కానీ ఎక్కువ లైఫే ఉంటుంది.
అది ఎంత లేదన్నా యావరేజ్ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు దానికన్నా పైన వచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ లోడ్ కెపాసిటీ వాడుకుంటే మనకి మంచి లైఫ్ టైమే కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి కంట్రోలర్. ఈ కంట్రోలర్ ద్వారానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లోపల ఇతర పెరిఫెరల్స్ కి మనకి పవర్ సప్లై వెళ్తుంది. అంటే ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, మన ఇచ్చిన స్పీడ్కి తగ్గట్టుగా స్పీడ్ రావాలనుకుంటే ఇవన్నీ కూడా కంట్రోలరే మానిటర్ చేస్తుంది. ఈవెన్ కంట్రోలర్ కూడా అంత ఈజీగా పోదు. బట్ కంట్రోలర్ దేనికంటే డైరెక్ట్గా మేజర్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఏమైనా ఇన్ కేస్ ఇనీషియల్గా ఇబ్బంది వస్తే ఎంసీబీ మీద కొట్టేయడం, లేకపోతే దాని తర్వాత కంట్రోలర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈవెన్ కంట్రోలర్ కూడా ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తే కనుక మార్కెట్లో యూనివర్సల్ కంట్రోలర్స్ అయితే లభిస్తున్నాయి. సో ఆ యూనివర్సల్ కంట్రోలర్స్తో మనం అయితే వెహికల్ అయితే పని చేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కంట్రోలర్స్లో కూడా కంపెనీ వాళ్ళు అందరికీ కూడా సూట్ అయ్యే కంట్రోల్స్ అయితే వాడట్లేదు. కొన్ని కంపెనీస్ వేరే కంపెనీ వాళ్ళ కంట్రోలర్ని పోయిన కంట్రోలర్తో రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే డిస్ప్లే కనిపించకపోవడం, ఇటువంటి కొన్ని ఎర్రర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది కంపెనీ వాళ్ళు పెట్టుకుంటున్న రూల్. ఎందుకంటే వాళ్ళ పరంగా మార్కెట్ని పెంచుకోవడం, వాళ్ళ కంట్రోలర్ యూజ్ చేస్తే పని చేస్తే కనుక ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఇటువంటి స్ట్రాటజీస్ వేస్తే కొన్ని కంపెనీస్ వాడుతున్నాయి. బట్ ఓవరాల్గా కూడా కంట్రోలర్ కూడా ఎక్కువగానే వర్క్ అవుతుంది. బట్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఇక ఆ తర్వాత మనకి వైరింగ్ హార్నెస్, అలానే మనకి డీసీ టు డీసీ కన్వర్టర్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ మీరు వెహికల్ కొనుక్కునే కంపెనీని ఆధారపడి ఈ క్వాలిటీ డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మనకి ఫిజికల్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే లాక్ సెట్స్, ఎల్ఈడి లైట్స్, అలానే మనకి ఫైబర్ మెటీరియల్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఫిజికల్ కాంపోనెంట్స్ లోకి వస్తాయి. సాధారణంగా వెహికల్స్ లో ఫిజికల్ కాంపోనెంట్స్ లో మేజర్ గా ఎక్కువ కాలం వాడిన తర్వాత కొంచెం లాక్ సెట్స్ అనేవి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. అది రిజిస్ట్రేషన్ మోడల్స్ లో కంపారిజన్ నో లైసెన్స్ స్కూటర్ లో కొంచెం లాక్ సెట్స్ ఒక 2 years 3 years దాటిన తర్వాత కొంచెం లాక్ సెట్స్ అనేవి రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి. ఇవి కూడా లాక్ సెట్స్ అనేవి మనకి మార్కెట్లో అందుబాటులోనే దొరుకుతున్నాయి. మన తక్కువ రేటుకి అనేది లాక్ సెట్స్ అనేవి లభిస్తాయి. మన అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకోవచ్చు. ఇక ఎల్ఈడి లైట్స్ కానీ డిస్ప్లేలు కానీ మనకి నో లైసెన్స్ పరంగా సెగ్మెంట్లో అయితే తక్కువ రేటుకి లభిస్తున్నాయి. బట్ మనకి బ్రాండెడ్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం కంపెనీ వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత ఇన్వాయిస్ బిల్ చేస్తే మనం పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక చివరిగా ఫైబర్ క్వాలిటీ మెటీరియల్కి వస్తే కనుక దాదాపుగా ఇంచుమించుగా మార్కెట్లో పెట్రోల్ స్కూటర్ సంబంధించిన ఫైబర్ క్వాలిటీ మెటీరియల్స్ ఎలాగైతే ఉన్నాయో ఇవాళ పెట్రోల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా మెల్లమెల్లగా క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఓలా స్కూటర్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా ఫస్ట్ బ్యాచ్ లో స్కూటర్ లాంచ్ చేసినప్పుడు క్వాలిటీ చాలా బాగుందని చెప్తున్నారు. దాని తర్వాత ఓలా జెన్ 2 వేరియంట్ వచ్చినప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గిందని చెప్తున్నారు. ఇది కేవలం ఓలా స్కూటర్ క్వాలిటీ అనే కాదండి, ఇవాళ పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కూడా ఈ క్వాలిటీ సెగ్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇదివరకు వచ్చినంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకుండా కొంచెం తగ్గుతూ వస్తుంది. కాకపోతే మన ఫైబర్ క్వాలిటీ మెటీరియల్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరీ చేతితో పట్టుకుంటే మనకు తెలిసిపోయింది అనుకోండి, అది త్వరగా తెలిసిపోతుంది. ఇప్పుడు చేతితో పట్టుకుని ఎలా అంటే మరీ డెలికేట్ గా ఉన్నాయనుకోండి, దాని గురించి మాట్లాడలేదు. బట్ ఓవరాల్ గా ఇప్పటి వరకు మేము చూసిన నో లైసెన్స్ సెగ్మెంట్ లో కానీ రిజిస్ట్రేషన్ మోడల్ లో చూసుకున్నట్లయితే మినిమం పరంగా క్వాలిటీ అనేది బాగానే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మన ఫైబర్ క్వాలిటీ అనేది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఆ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేసు మనకి స్పేర్ పార్ట్స్ పరంగా ఇబ్బందులు పడితే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా స్పేర్ పార్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. జేఎస్ఆర్ మోటార్స్ గానీ, ఈవీ దేకో కంపెనీ వాళ్ళు కానీ, అలానే షా కంపెనీ కానీ, నెల్లూరు ఈవీ స్పేర్స్ హబ్ కానీ, వీళ్ళందరూ కూడా స్పేర్ పార్ట్స్ అనే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఏమైనా స్పేర్ పార్ట్స్ ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు త్వరగానే సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించిన తర్వాత మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లైఫ్ టైం పరంగా ఆలోచిస్తే మినిమం అయితే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు అయితే మినిమం లైఫ్ టైం అయితే వస్తుందండి. దాని తర్వాత మనం ఎలా అయితే వాడుకుంటున్నామో దాని విధానంగా అయితే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన స్కూటర్ మరొకసారి చెప్తున్నాము, ఈ ఫైబర్ పార్ట్స్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ చాసిస్ ఎలిమెంట్స్ కాకుండా మేజర్ గా మనం మార్చాల్సి వచ్చే కాంపోనెంట్ ఏదైనా ఉందంటే అది బ్యాటరీ ప్యాకే. మన అది లిథియం వాడుతున్నామా, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ వాడుతున్నామా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ కంపెనీ వాళ్ళు నార్మల్గా టెక్నాలజీ వాడిన బ్యాటరీ ప్యాక్స్ అనుకోండి, అది ఎవరైనా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు మనకు అందుబాటు రేట్లో. బట్ కాంప్లెక్స్ టెక్నాలజీ వాడిన కంపెనీస్ వరకు మాత్రం మన బ్యాటరీ ప్యాక్స్ రీప్లేస్ చేసుకుంటే కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క మాట అయితే మనం చెప్పొచ్చండి, ఇవాళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా కొనుక్కుంటే మార్కెట్ పరంగా అయితే మీరు ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే కనుక ఎలా ఉంటుందో అని భయంగా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడిన తర్వాత వాళ్ళు మెజారిటీ ఆ స్కూటర్ కంఫర్ట్ కి అలవాటు పడిన తర్వాత ఈజీగా ఎంత లేదన్నా పెట్రోల్ తో కంపేర్ చేసుకున్నట్లయితే 40,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు సేవింగ్ చేసుకుంటున్నారు. సో దాంతో ఆటోమేటిక్ గానే కస్టమర్ ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి వెళ్దామని అనుకుంటున్నారు.
ఆ కంఫర్ట్ లెవెల్ కానివ్వండి, నాయిస్ లేకపోవడం కానివ్వండి, ఈజీ టు హ్యాండిల్ కానివ్వండి, తక్కువ రేటుకే స్కూటర్ లభించడం వల్ల మెజారిటీ ఇవాళ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్ స్కూటర్ ప్రైస్ ఇంచుమించుగా సిమిలర్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లే తక్కువగా లభిస్తున్నాయి. అయితే చివరిగా చెప్పే విషయం ఏంటంటే, మన పాతకాలంలో అన్నట్టుగా మనం ఒక స్కూటర్లో నా లైఫ్ టైం వచ్చేయాలి, నేను జీవితకాలం ఒకటే స్కూటర్ వాడతాను అనేలాగా అయితే ఇప్పుడు మార్కెట్ అయితే లేదు. మనకి తగ్గట్టుగా ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు మనం స్టార్టింగ్ చేసుకుంటే మనం ఎలాగైతే దాన్ని మెయింటైన్ చేసుకుంటామో దాన్ని బట్టి దాని లైఫ్ టైం అయితే డిపెండ్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా సేవింగ్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. మనం చూస్ చేసుకునే వెహికల్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందో సరిగ్గా గమనించుకుంటే మనకి లైఫ్ టైం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అది ఎలా చూస్ చేసుకోవాలంటే, మనం రెగ్యులర్గా మన ఈవీ కొరాడు ఛానల్లో కానీ, ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్లో కానీ, ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఈ అన్ని వీడియోస్ చూడండి. కేవలం ఒక ఛానల్ కంటెంట్ చూస్తే మీకు క్లారిటీ అర్థం కాదు. అన్ని రకాల ఛానల్స్ చూస్తే కనుక మీకు అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మన ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎంత లైఫ్ టైం వస్తుంది అనడానికి పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.